ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం. ఈ వారం మన గెస్ట్ పొలైట్ పోలీస్ ఆఫీసర్. ఏటూరు నాగారంలో మీ వర్క్ స్టైల్ ఏంటి? సిరిసిల్లో మీ మార్క్ ఏంటి చెప్పు. అదొక బార్డర్, ఛత్తీస్గఢ్ బార్డర్ ఏరియా, నక్సల్ అఫెక్టెడ్ ఏరియా. సిరిసిల్ల అంటే మంత్రి కేటీఆర్ గారి నియోజకవర్గం అంటే అక్కడ క్రైమ్ కల్చర్ కూడా డిఫరెంట్ కనిపిస్తుంది. ఒకటి మాఫియా ఉంటుంది, ఇసుక మాఫియా లాంటిది ఉంటుంది, చిన్న చిన్న రౌడీజం ఉంటారు. వీరన్నీ మీరు ఎలాగా? సిరిసిల్లాలో మనకు మెయిన్ ఛాలెంజెస్ అంటే ఒకటి పొలిటికలీ సెన్సిటివ్, సో అక్కడ రౌడిజం ఉండొచ్చు, లేదంటే ల్యాండ్ మాఫియాలా ఉండొచ్చు. ఇంకొక ఇష్యూ శాండ్. మీరు వెళ్ళేసరికి క్రైమ్ నేచర్ ఏముందండి సిరిసిల్ల? బేసికలీ వాళ్ళ ఇంటెన్షన్ ఏమంటే మోస్ట్లీ ఎక్స్టార్షన్ టైప్. అందరూ వ్యవస్థాపకుడినే పట్టుకున్నారు కదా కూర రాజన్. పట్టుకున్నాము, చాలా టైం నుంచి వాచ్ పెట్టాము, చాలా కేసెస్ ఉన్నాయి. సిరిసిల్ల రౌడీజం కనిపిస్తుంటుంది, దాన్ని ఇలా ఫోకస్. ఈ రౌడీలు ఏమైతే చిన్న చిన్న కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి తర్వాత ఎక్స్టార్షన్, తర్వాత ల్యాండ్ ఇష్యూస్ ఇలాంటి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఒక పొలిటీషియన్ ఒక కాలనీలో ఉండి ఆయన ఒక మాఫియాలో తయారవడం అనేది సిరిసిల్ల కనిపిస్తుంటుంది. ఆయన మీద ఫోకస్ చేశారు. సిరిసిల్ల ఏ చిన్న ఇష్యూ జరిగినా బ్లో అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదైనా చిన్న ఇష్యూ అయితే కేటీఆర్ గారు ఎప్పుడైనా ఫోన్ చేసి మీకు ఏమైనా ఇబ్బంది పెట్టారా? వాళ్ళ పార్టీ మెంబర్స్కి మనం పట్టుకున్నప్పుడు ఏమో వెహికల్స్ కానీ వేరే ఇష్యూస్లో కానీ ఎప్పుడు కూడా ఒకటి హెడ్లెస్ బాడీ దొరికింది. ఎంటైర్ బాడీ మీద ఏం లేదు, నో క్లోత్స్, నథింగ్, రింగ్ ఇది ఏం లేదు. ఓన్లీ ఆ బాడీ ఒక బెడ్షీట్లో కవర్ అయి ఉంది, హెడ్ కూడా లేదు. సిస్టంలో ఉన్న ఫెయిల్యూరా లేదా సిస్టమ్ మీద వాళ్ళకి ఏమైనా రెస్పెక్ట్ లేకపోవడమా? ఇదే పర్సన్ వేరే కంట్రీకి వెళ్తే డిసిప్లిన్ ఉంటాడు, మన దగ్గరకు వచ్చేసరికి ట్రాఫిక్ అనగానే వాడికి నెగ్లెక్ట్ ఏం కనిపిస్తుంది. వేరే దగ్గర వెళ్ళినప్పుడు దే ఆర్ అలోన్. ఇక్కడ ఏమంటే కొంచెం గ్రూప్ మెంటాలిటీ వచ్చేస్తుంది. సో ఎట్లానో వీ కెన్ ఎస్కేప్. హైదరాబాద్ రాగానే ఈ చిన్న ఇష్యూలో మీ పేరు మరి ఒకసారి అంటే ఒక వైరల్ చేశారా లేదా కావాలని చేశారా, ఏం చేశారో తెలియదు కానీ అసలు ఏం జరిగింది? జెన్యున్గా ఒక ఇష్యూ వచ్చింది. సో మన బండికి అడ్డం పెడితే ఒక 2-3 టైమ్స్ చెప్పడం జరిగింది. అంతకుముందు వాళ్ళు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందండి? చాలాసారి ఇట్లానే అయింది, రెగ్యులర్గా అడ్డం పెడుతున్నారు. పెడుతుంటే కూడా ఒక చెప్పాము మనం. ఏదో మీరు తుపాకీలు పెట్టుకొని బెదిరిస్తున్నారని ఆమె అంటున్నారు. ట్రాఫిక్లో తుపాకీ ఎక్కడ ఉంటుంది? ఆవిడ మీ మీద కేసు పెడతానని చెప్తున్నారు. ఎంక్వైరీ చేసుకోండి. ఇఫ్ ఇట్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఫ్రమ్ అవర్ సైడ్, డెఫినెట్లీ. పబ్లిక్ ఎక్కువగా నోడ్ కాల్స్ లేదంటే లోన్ ఫ్రాడ్ అని, ఓఎల్ఎక్స్ మోసాలని, ఫిషింగ్ దీంట్లో వస్తుంటాయి. ఒకటి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నోన్ నంబర్స్ నుంచి ఎస్పెషలీ వాట్సాప్ వీడియో కాల్ వస్తుంది అని అంటే లాటరీ వచ్చింది అని అంటారు. సో లాటరీ వచ్చింది అని ఎట్లా మీరు లాటరీకి అప్లై ఏం చేయలేదు, డైరెక్ట్గా మీకు మెసేజ్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి అని అంటారు. ఒక పొలిటికల్ ప్రెజర్ కానీ మీకు ఏమైనా ఎదురొచ్చిందా? చాలామంది నాయకులు ఫోన్ చేస్తుంటారు, మావాడిదే బండి వదిలిపెట్టండి అని. వచ్చింది ఎలాంటి కాల్స్, బట్ మన రూల్సే అందరూ ఫాలో చేయాల్సిందే. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పొలైట్ పోలీస్ ఆఫీసర్. వివాదాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా ఉండే ఓ ఐపీఎస్ ఆఫీసర్. పేరు రాహుల్ హెగ్డే, ఐపీఎస్ డీసీపీ ట్రాఫిక్ హైదరాబాద్. రాహుల్ హెగ్డే గారు సిరిసిల్ల జిల్లాలో దాదాపు 4 సంవత్సరాల 11 నెలలు పనిచేశారు. ఒక ఎస్పీగా ఒక జిల్లాలో అన్ని సంవత్సరాలు పనిచేయడం అంటే అక్కడికి ప్రజలతో అతనుకున్న అనుబంధం, దాంతో వివాదాలకు దూరంగా ఉండడం, అన్నిటికన్నా ఇంపార్టెంట్ నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండడం అనేది అక్కడ ఆయన చేశారు. దాంతో ప్రభుత్వం కూడా ఆయన్ని 4 సంవత్సరాల 11 నెలలు కొనసాగించింది. సాధారణంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆయన పనితీరుకోనో లేదా బదిలీ ప్రక్రియలోనో లేదా ప్రజల మధ్యన ఏవైనా తేడాలు ఉంటేనో ఆయన ఇమీడియట్గా బదిలీ చేస్తుంటారు. కానీ రాహుల్ హెగ్డే గారు మాత్రం 4 సంవత్సరాల 11 నెలలు ఒకటి పనిచేశారంటే ఆయనకి ప్రజలకు ఉన్న అనుబంధం ఏంటో అనేది అర్థం చేసుకోవచ్చు.
అంత పొలైట్ ఆఫీసర్ తర్వాత బదిలీపేద హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ ట్రాఫిక్ డీసీపీకి వచ్చిన తర్వాత ఆయనకున్న ఛాలెంజెస్ ఏంటి, ఇక్కడ ట్రాఫిక్లో ఆయన మార్క్ ఏం చూపిస్తున్నారు? ఎందుకంటే సిరిసిల్ల పనిచేస్తున్నప్పుడు సిరిసిల్ల ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడంతో పాటు ప్రజలకి ట్రాఫిక్పై అవగాహన కల్పించడం అది ఎక్కువగా పనిచేశారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, సిరిసిల్లో ఆయన పనిచేస్తున్న సమయంలో లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, నేరాల సంఖ్య తగ్గించడంలో కానీ, ముఖ్యంగా సైబర్ క్రైమ్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో ఆయన తనకంటూ మార్క్ వేసుకున్నారు. ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండి చిరునవ్వుతో పలకరించే ఐపీఎస్ ఆఫీసర్ హైదరాబాద్ వచ్చాక ఒక చిన్న వివాదంలో ఆయన పేరు ఎక్కువగా వచ్చింది. ఆ వివాదానికి ప్రధాన కారణం ఏంటి, ఇప్పుడు ట్రాఫిక్లో ఆయనకున్న ఛాలెంజ్ అనే విషయాన్ని సార్ నడిగి తెలుసు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, సిరిసిల్లో మీరు పనిచేస్తున్న టైంలో కానీ, లేదా అంతకుముందు రామగుండం అనుకుంటా ఏసీ ఏటూరు నగర్ ఏఎస్పీలో కానీ చాలామంది ఫీడ్బ్యాక్ ఏం చెప్తారంటే, ఎప్పుడు వెళ్ళినా నవ్వుతూ మాట్లాడడం అనేది ఆయనకు ఒక సింబల్. రాహుల్ హెగ్డే అంటే నవ్వుతూనే ఉంటారు, రాహుల్ అని ఒక సింబల్ పెట్టుకున్నారు. ముఖ్యంగా ఏటూరు నాగారం తర్వాత వచ్చిన తర్వాత ఏటూరు నాగారం నక్సల్స్ మూమెంటు అదంతా వేయడం, ప్రజలకు అటువైపు మళ్లించకుండా వాళ్ళు అవగాహన కల్పించేసిన మీరు సిరిసిల్లో దాదాపు 4 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు ఏకదాటికంటే ఒక ప్రభుత్వం పాలనలాగే మీరు అక్కడ పనిచేశారు. సిరిసిల్ల ఫీడ్బ్యాక్ మీ గురించి ఇంటర్వ్యూ ముందు కనుక్కుంటే మధ్యలో కూడా నిత్యం ఎప్పుడైనా అందుబాటులో ఉంటారు, ఫోన్లో డైరెక్ట్ దొరుకుతారు. కనీసం అంటే ఎస్ఐ కూడా తెలియని ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఎస్పీ గారి నోటీసులు ఉంటాయి. అంటే 498 అవ్వచ్చు, లేదా 323, 324, 307, ఏ చిన్న పెట్టి కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా నోటీసులు ఉంటుంది. మనం చెప్పగానే క్రైమ్ నెంబర్తో సహా చెప్తారు. అంత డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని ఒక పేరు తీసుకొచ్చారు. ముఖ్యంగా కరోనా టైంలో ప్రజల్లోకి వెళ్ళడం, వాళ్ళకి అవగాహన కలిపి ఇంత మీకు ఒక మంచి ఫ్రేమ్ తీసుకొచ్చిన మీకు హైదరాబాద్ రాగానే ఈ చిన్న ఇష్యూలో మీ పేరు మరి ఒకసారి అంటే ఒక వైరల్ చేశారా, లేదా కావాలని చేశారా, ఏం చేశారో తెలియదు, కానీ ఆ వివాదంలో మీరు రావడం అనేది చాలామందికి, అంటే ఐపీఎస్ ఆఫీసర్స్ కాదు, మీరు ఎక్కడ పనిచేస్తారో ఆ ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేరు. సిరిసిల్ల ప్రజలు అవ్వచ్చు, ఏటూరు నగర్ ప్రజలు కావచ్చు, రాహుల్ రెడ్డి గారు ఈ వివాదంలో అంటే మీ నమ్ము అనే స్థితిలో ఉన్నారు. అంటే మీరు అంతా ముద్ర వేసి వచ్చారు. అసలు వివాదం ఏంటి అనేది పక్కన పెడితే, మీకు ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ చూసుకొచ్చారు. అక్కడ ట్రాఫిక్, రూరల్ ట్రాఫిక్ వేరేగా ఉంటుంది, అర్బన్ ట్రాఫిక్ వేరేగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఛాలెంజెస్ ఏ ఉన్నాయి, దీన్ని ఓవర్కమ్ చేయడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి? ఈ ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు ఏటూరు నాగారంలో మీ వర్క్ స్టైల్ ఏంటి, సిరిసిల్లో మీ మార్క్ ఏంటి చెప్పండి. ఏటూరు నగరం ఆల్మోస్ట్ 1 year అక్కడ పనిచేశాను. అక్కడ ఉన్న పోలీసింగ్ డిఫరెంట్, సిరిసిల్లలో ఉన్న పోలీసింగ్ డిఫరెంట్, ఇప్పుడు చేస్తున్న పోలీసింగ్ సబ్జెక్ట్ డిఫరెంట్. ఏటూరు నగరం చెప్పాలంటే సార్, ఏటూరు నాగారం గురించి వెళ్ళే ముందు ఒకసారి రాహుల్ రెడ్డి గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కర్ణాటక నుంచి వచ్చిన తర్వాత ఈ వాతావరణం అలవాటు చేసుకోవడానికి ఎంత టైం పట్టింది? చాలా సిమిలర్ ఉంది. మన కర్ణాటక కంపేర్ చేస్తే బార్డర్ స్టేట్ కాబట్టి ఆల్మోస్ట్ మనకు ఫుడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు, వేరే కల్చర్ వైజ్ ఉండొచ్చు, చాలా సిమిలారిటీస్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ లాంగ్వేజ్, స్క్రిప్టు, ఇవన్నీ చాలా సిమిలారిటీస్ ఉంది. చాలా ఈజీగా మర్జ్ అయిపోయాను యాక్చువల్లీ. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫాదర్ రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, మదర్ హౌస్ వైఫ్. బేసికలీ ఇంజనీరింగ్ చదివాను, ఆల్ స్టడీస్ బెంగళూరు. తర్వాత ఇక్కడ పోస్టింగ్ మీద ఏటూరు నగరంకి వచ్చాను. దానికి ముందు అండర్ ట్రైనింగ్ వరంగల్ రూరల్ జిల్లా ఉంది అప్పుడు, అక్కడ నా ఏరియాలో పనిచేశాను. ట్రైనింగ్ అన్నీ అక్కడనే అయింది. తర్వాత ఏటూరు నగరంకి వెళ్ళాను. అదొక బార్డర్, ఛత్తీస్గఢ్ బార్డర్ ఏరియా, నక్సల్ అఫెక్టెడ్ ఏరియా. అక్కడ మనకు మెయిన్లీ ఆపరేషన్స్ పైన, ఈ నక్సల్ మూమెంట్ పైన, దీనిపైననే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అండ్ రెగ్యులర్ పోలీసింగ్, రెగ్యులర్ క్రైమ్స్ కానీ, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రైమ్స్ కానీ, చాలా అంత పెద్దగా ఉన్న క్రైమ్స్, కాంప్లికేటెడ్ ఉన్నది ఉండదు. మోస్ట్లీ ఆపరేషన్స్ బేస్డ్ దానిపైననే ఫోకస్ ఉంటుంది. ఆల్మోస్ట్ 1 year చేశాను. అక్కడ కూడా మనకు మంచి రిజల్ట్స్ వచ్చింది. కొంతమంది మీరు కూంబింగ్ వెళ్ళేవారట కదా, డైరెక్ట్గా ఉన్నప్పుడు మీకు అక్కడైనా హడిల్స్ వచ్చాయి? మనము కూంబింగ్ కూడా వెళ్ళాము. దాన్ని ప్లానింగ్ చేయడము, ఆపరేషన్స్ ప్లాన్ చేయడము, ఈ టీమ్స్ దాన్ని పంపించడము, ఇన్ఫర్మేషన్ తీయడము. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు కొన్నిసారి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కూడా అయింది. చాలామంది సరెండర్ కూడా అయ్యారు. సో అదొక 1 year ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సార్, అక్కడ షెల్టర్ జోన్ పక్కనే ఉంటుంది, మధ్యలో రివర్ ఒకటే ఉంటుంది. మీ దగ్గర ఆపరేషన్ చేస్తారు, వాళ్ళు వెళ్ళి అటు షెల్టర్ జోన్కి వెళ్తుంటారు. ఆ ప్రాబ్లం మీరు ఎలా సాల్వ్ చేస్తారండి? వాళ్ళు ఇక్కడ వచ్చి వెళ్తూ ఒకటి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, ఇంకొకటి
అవతల వాళ్ళతో కోఆర్డినేషన్. ఇప్పుడు మన బార్డర్ పోలీస్ స్టేషన్స్ ఏమున్నాయి వాళ్ళతో కంటిన్యూస్గా కోఆర్డినేషన్లో ఉండడం, ప్లస్ అక్కడ నుంచి రెగ్యులర్గా వర్కర్స్ కానీ వేరే వాళ్ళు కానీ మూమెంట్ ఉంటుంది, వాళ్ళ దగ్గర కూడా మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, ఇవన్నీ ద్వారా మనము అంటే వాళ్ళు ఎక్కడ వెళ్తే కూడా మనం ట్రాక్ చేయగలం. ఓకే సార్, ఏటూరు నగరంలో ఒక బెల్ట్లో కొంతమంది ఇంకా అటువైపు వెళ్ళడానికి ఆ భావాజాలంలోకి వెళ్లకుండా ఆ యూత్ని ఇటువైపు తీసుకురావడానికి మీరు ఏమైనా వర్క్ చేశారు అక్కడ? డెఫినెట్లీ యూత్కి ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్, మనకు ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ దానిపైననే చాలా ఫోకస్ పెట్టింది. అక్కడ ఉన్న ప్లేసెస్లో అక్కడ రిక్రూట్మెంట్ కూడా వాళ్ళకి ఇక్కడ చేయాలి అని అంటే ఇక్కడ ఉన్న యూత్కి ఇక్కడ ఎన్నో ఆపర్చునిటీస్ ఉంది. దాని ద్వారా వాళ్ళకి రిక్రూట్మెంట్ చేయడానికి చాలా కష్టం. అక్కడ ఎవరెవరు రిక్రూట్ అయ్యారు వాళ్ళు కూడా మన దగ్గర వచ్చేవాళ్ళు, వచ్చి ఈవెన్ అక్కడ వర్క్ చేయాలి, లేబర్ పని చేయాలంటే కూడా అక్కడ ప్రాబ్లం ఉంటే మన దగ్గర వచ్చి లేబర్ పని చేస్తారు. సో ఆపర్చునిటీస్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది అండ్ వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో దాని ద్వారా ఇక్కడ నుంచి రిక్రూట్మెంట్ చాలా తక్కువ. ఇట్ వాస్ దేర్ ఇన్ ప్రీవియస్ డేస్, బట్ ఇప్పుడు అబ్సల్యూట్లీ జీరో అనే చెప్పొచ్చు. సార్, ఏటూరు నగరం తర్వాత నెక్స్ట్ సిరిసిల్ల అంటే మంత్రి కేటీఆర్ గారి నియోజకవర్గం, బాగా ప్రెజర్ ఉన్న ఏరియా ఉంటుంది. కరెక్ట్. అక్కడ మీరు ఇన్ని సంవత్సరాలు ఎలా పనిచేయాలి సార్? ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ. నాది కూడా ఫస్ట్ పోస్టింగ్ అక్కడ యాజ్ ఎస్పీ, సిరిసిల్ల ఎస్పీ. సో అండ్ మీరు ఫస్ట్ వెళ్ళగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే, ఒక చిన్న సబ్ డివిజన్గా ఉండే సిరిసిల్ల ఇప్పుడు జిల్లా అయింది. అక్కడ ఎక్కువగా జనశక్తి మూవ్మెంట్ కనిపించేది గతంలో, ఇప్పుడంటే లేకపోవచ్చు. కానీ రెగ్యులర్ క్రైమ్ ఏ విధంగా ఉంటుంది, వేములవాడ లాంటి టెంపుల్ ఉంటుంది, ఎక్కువ భక్తులు ఎక్కువ వస్తుంటారు, ట్రాఫిక్ అంటే అక్కడ క్రైమ్ కల్చర్ కూడా డిఫరెంట్ కనిపిస్తుంది. ఒకటి మాఫియా ఉంటుంది, ఇసుక మాఫియా లాంటిది ఉంటుంది, చిన్న చిన్న రౌడీజే ఉంటారు. వీటన్ని మీరు ఎలాగా? సిరిసిల్లాలో మనకు మెయిన్ ఛాలెంజెస్ అంటే ఒకటి పొలిటికలీ సెన్సిటివ్. సో ఏది చిన్న విషయం అయితే కూడా మనం ఇమీడియట్ రెస్పాన్స్ చేయకపోతే అది స్టేట్ వైడ్ బ్లో అప్ అవుతుంది. ఆ రెస్పాన్స్ కొన్నిసారి కరెక్ట్గా ఉంటే కూడా దాన్ని కాంట్రవర్సీ చేసేవాళ్ళు ఉంటారు. అదే కాకుండా వేములవాడ టెంపుల్ చాలామంది భక్తులు వస్తారు, శివరాత్రి చాలా గ్రాండ్గా ఉంటుంది, రెగ్యులర్ మండేస్ కూడా చాలా ఎక్కువ మంది వస్తారు. దాందొక ట్రాఫిక్, ప్లస్ కొన్ని టెంపుల్ టౌన్స్తో అనానిమిటీ ఎక్కువ ఉంటుంది, బయట నుంచి వస్తారు. సో వేరే రకంగా ఉన్న ప్రాబ్లమ్స్, అక్కడ రౌడిజం ఉండొచ్చు, లేదంటే ల్యాండ్ మాఫియాలా ఉండొచ్చు. ఇంకొక ఇష్యూ శాండ్. ఆ శాండ్ కూడా అక్కడ నుంచి మనకు మానేర్ రివర్ ఉంటుంది. సో అక్కడ కూడా ఇల్లీగల్గా ప్రీవియస్లీ ఇట్ యూస్ టు గో. సో దాంతో మనము దానిపైన చాలా ఎక్కువ ఫోకస్ చేసి మనం ఆల్మోస్ట్ హైయెస్ట్ కేసెస్ పెట్టాము, చాలా వెహికల్స్ సీజ్ చేసాము. అదన్నీ చేసిన తర్వాత అది శాండ్ ఇది తగ్గింది. అదే కాకుండా ఏం చిన్న విషయం ఉంటే కూడా మనకు సోషల్ మీడియాలో వస్తే కూడా, లేదంటే వేరే ఎక్కడ వస్తే కూడా మన పాలసీ ఏమంటే ఇమీడియట్ రెస్పాన్స్ ఉండాలి. వెదర్ కొన్నిసారి కరెక్ట్ ఉంటుంది, కొన్నిసారి కరెక్ట్ ఉండదు, కొన్నిసారి మిస్రిప్రజెంట్ అయి ఉంటుంది. బట్ ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటే ప్రజలకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ మనకు కూడా ఎగ్జాక్ట్లీ ఏం ఇష్యూ జరిగింది అని ఇట్ విల్ బీ ఇన్ అవర్ నాలెడ్జ్. అంటే పబ్లిక్తో రెగ్యులర్గా టచ్ అవ్వాలి అనేది మీకు ఎక్కువగా మీ హ్యాబిట్కి కనిపిస్తుంది. సాధారణంగా ఒక పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడానికి వస్తే ఎస్ఐ చూస్తారు, ఎస్ఐ తర్వాత ఇన్స్పెక్టర్, డిఎస్పీ, తర్వాత మీరు ఉంటారు, మీ సూపర్వైజింగ్ ఆఫీసర్. కానీ పబ్లిక్ డైరెక్ట్గా మీ దగ్గరకు వస్తుంటే వాళ్ళకి పని లేకుండా పోయింది కదా. సో ఇది ఏమైంది అంటే, ఇప్పుడు మీరు అట్లా అనుకుంటారు. ఇంకొకటి ఏమంటే మనకు ఆ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఒక మండల్ తీసుకుంటే ఆ మండల్ నుంచి పలానా పిటిషన్స్ నా దగ్గర వస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు మనం అడుగుతాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళారా, ఏమన్నారు, పోలీస్ స్టేషన్లో ఎలా ఉంది రెస్పాన్స్. సో అప్పుడు మనకు ఫీడ్బ్యాక్ దొరుకుతుంది. వాళ్ళు చెప్తారు, పోలీస్ స్టేషన్ నిన్న వెళ్ళాను, 1 hour వెయిట్ చేశాను, ఎవరు రాలేదు, దానికోసం మీ దగ్గర వచ్చామని అప్పుడు మనకు తెలుసు, ఓకే పోలీస్ స్టేషన్లో రెస్పాన్స్ కరెక్ట్గా కావట్లేదు. లేదంటే ఒక ఏరియాలో ఓన్లీ సిమిలర్ టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తుంది. మేబీ కొన్ని ఏరియాలో జస్ట్ బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ ఎక్కువ వస్తుండొచ్చు, లేదంటే కొన్ని ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ వస్తుండొచ్చు ఒక ఏరియా నుంచి. సో ఒక ఏరియా నుంచి దొంగతనం ఎక్కువ వస్తుండొచ్చు. సో మనం దానికి ఏరియా స్పెసిఫిక్గా మనం పోలీస్ ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దొంగతనం ఎక్కువ, పెట్రోలింగ్ పెంచుకోవాలి, అక్కడ నైట్ మూమెంట్ పెంచుకోవాలి. సో ఇలా ఇంకొక ఏరియాలో శాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చింది అంటే అక్కడ మనం మళ్ళీ పెట్రోలింగ్ పెంచుకోవాలి, ఫోకస్ చేయాలి ఫలానా ఏరియాస్ పైన, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకోవాలి. సో ఏరియా స్పెసిఫిక్ ప్లానింగ్కి అది ఇంపార్టెంట్. అట్లానే ప్రజలకు కూడా పోలీస్ మీద ఒక నమ్మకం పెరుగుతుంది. అంటే మీరు పాజిటివ్ యాంగిల్ మీరు వెళ్ళినా మీ థింకింగ్ అంటే డైరెక్ట్ పబ్లిక్తో ఇంటరాక్ట్ అయితే పాజిటివ్ పోలీస్ ఇమేజ్ పెరుగుతుంది అనేది మీ ఇంటెన్షన్. అదేవిధంగా పబ్లిక్ డైరెక్ట్ మీ నెంబర్ కాల్ చేస్తుంటే లోకల్ ఎస్ఐకి లోకల్ సిఏకి పని లేకుండా పోయింది, డైరెక్ట్గా ఎస్పీ గారితో మాట్లాడుతున్నాను వాళ్ళు ఫీల్ అవుతున్నారు.
అంటే మనం అందరూ ఉండడము పబ్లిక్ సర్వీస్ కోసమే, అందరూ కూడా ఎస్పీతో డైరెక్ట్ మాట్లాడామంటే లోకల్ ఆఫీసర్కి ఇంకా అది మనము వాళ్ళు మాట్లాడితే మనం వాళ్ళకి మళ్ళీ తర్వాత ఎస్హెచ్ఓనే ఎఫ్ఐఆర్ చేయాలి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళే చేయాలి. బట్ మన నోటీస్కి వచ్చి ఉంటే మేబీ బెటర్ రెస్పాన్స్ ఉంటుంది. అండ్ నా నోటీస్కి వచ్చింది అని బెటర్ రెస్పాన్స్ కాదు, వాళ్ళు ఎట్లా వస్తే కూడా వాళ్ళందరికీ బెటర్ రెస్పాన్స్ ఉండాలి, బెస్ట్ రెస్పాన్సే ఉండాలి మన పోలీస్ స్టేషన్లో. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు లేదంటే మనకు ఆ పోలీస్ స్టేషన్ లెవెల్లో ఏమవుతుంది, ఆ ఫీడ్బ్యాక్ వస్తుండాలి. ఆ ఫీడ్బ్యాక్ వస్తుంటే వాళ్ళు కూడా అలర్ట్గా ఉంటారు, నేను కూడా అలర్ట్గా ఉంటాను. కానీ మీకు ఆ క్రైమ్ నెంబర్ ఎలా గుర్తుంటాయండి? అంటే కొన్ని వచ్చినప్పుడు కొన్ని విషయాలు వచ్చినప్పుడు దాంట్లో ఎలా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్, ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ యాంగిల్లో ఉందా, ప్రాపర్ వేలో చేస్తున్నారా లేదా అని చూసుకోవడానికి కొన్ని క్రైమ్ నెంబర్స్ మనము చూస్తాము. ఇప్పుడు ఉమెన్ రిలేటెడ్ అఫెన్సెస్ ఉండొచ్చు, సైబర్ అఫెన్సెస్ ఉండొచ్చు. సో కొన్ని సైబర్ అఫెన్సెస్ పైన ఇన్వెస్టిగేషన్ చేయాలని చాలా టైం పడుతుంది. ఆ చాలా టైం వరకు మనము అది ఫాలో అప్ చేయకపోతే ఇన్వెస్టిగేషన్ మిడిల్లో ఇట్ విల్ నాట్ గో హెడ్. సో దానికోసం మనం క్రైమ్ నెంబర్స్ ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. డైరెక్ట్ క్రైమ్ నెంబర్ అంటే వాట్ ఇస్ ద పొజిషన్ అడుగుతుంటారా? మరి ఎవ్రీ మంత్ క్రైమ్ ఫుల్ ఎంటైర్ రివ్యూ చేస్తాము. కొంచెం మంచిగా డీప్గా రివ్యూ చేస్తే డెఫినెట్లీ ఆ క్రైమ్లో ఏమైంది అని ఐడియా వచ్చేది. మీరు రెగ్యులర్గా సెట్లో కానీ లేదంటే క్రైమ్ మీటింగ్లో కానీ 307 అవ్వచ్చు, 302 జరిగిన, 324 జరిగిన అక్కడ వెపన్ కర్ర ఉన్నా సరే అది కూడా సీజ్ చేయాలి మస్ట్గా అని చెప్పారట. అవును, సీజ్ చేయాలి. అది వెపన్ యూజ్డ్ ఇన్ ద క్రైమ్, అది సీజ్ చేస్తే అంటే కర్రలు కదా, కర్రలతో కొట్టుకుంటే అది కర్రలు వెపన్ సీజ్ చేయాలి, మనం కోర్టుకి ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత కర్ర అవ్వచ్చు, తుపాకీ అవ్వచ్చు, కత్తి అవ్వచ్చు, ఏదైనా. అవును. ఓకే. అంటే మీరు వెళ్ళేసరికి క్రైమ్ నేచర్ ఏముందండి సిరిసిల్లలో? అంటే ఒకప్పుడు జనశక్తి మూమెంట్ ఉండేది, మీరు వెళ్ళేసరికి ఆ మూమెంట్ ఉందంటారా? మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు కొంతమంది దొరికారు. బేసికలీ వాళ్ళ ఇంటెన్షన్ ఏమంటే మోస్ట్లీ ఎక్స్టార్షన్ టైపు. కొంతమంది రీగ్రూప్ చేద్దాము అది ఇది ట్రై చేశారు. బట్ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ స్టార్టింగ్ స్టేజ్లోనే ఏముంది ఆ స్టేజ్లోనే మనము వాళ్ళని పట్టుకున్నాం. అంటే జనశక్తికి ఆరిజిన్ అసలు యాక్చువల్ సిరిసిల్ల, ఆరిజిన్ని పూర్తిగా రిమూవ్ చేసే ప్లానింగ్ చేశారా, లేదు అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు వెళ్తున్నారని? అంటే మనం కంటిన్యూస్గా ఎప్పుడు కూడా నిఘా పెట్టాల్సింది ఉంటుంది. దేనికంటే అదొక థాట్, ఆ థాట్ ఏముంటుంది అది వాళ్ళ మైండ్లో ఉండొచ్చు, బయట రాకపోవచ్చు. సో ఆ థాట్ ఎప్పుడు బయట వస్తే అప్పుడే మనకు తెలుస్తుంది. వాళ్ళ మైండ్లో ఉన్న థాట్ని మనము కొంచెం గెస్ చేయగలము, బట్ వాళ్ళ మీద వాచ్ పెడతాం అన్లెస్ అంటిల్ వాళ్ళు ఆ థాట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వెళ్ళినప్పుడు మనం పట్టుకుంటాం. అందరూ వ్యవస్థాపకుడినే పట్టుకున్నారు కదా కూర రాజన్, ఆయన ఏమంటారు? ఆయన పట్టుకున్నాము, చాలా టైం నుంచి వాచ్ పెట్టాము, పెద్ద క్యాడర్. సో చాలా కేసెస్ ఉన్నాయి. ఆయన ఫౌండర్ కదా. అవును, అంటే చాలా కేసెస్ కూడా పెండింగ్ ఉన్నాయి. సో చేసాము, అదొక అచీవ్మెంట్ అనే చెప్పవచ్చు. ఓకే సార్, అక్కడ సిరిసిల్ల రౌడీజం కనిపిస్తుంటుంది, దాన్ని ఎలా ఫోకస్ సార్? రౌడీజం, ఈ రౌడీలు ఏమైతే చిన్న చిన్న కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి తర్వాత ఎక్స్టార్షన్, తర్వాత ల్యాండ్ ఇష్యూస్ ఇలాంటి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. సో మనం ఎప్పుడు కూడా ఏదైనా రౌడిజం రిలేటెడ్ లేదంటే ఆ యాంగిల్లో వెళ్తున్నారంటే, ఇప్పుడు కొన్ని కొట్లాట ఉంటుంది, హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఉంటుంది, జస్ట్ ఏదో ప్రొవకేషన్ వచ్చింది, ఏదో మాట్లాడారు, లేదంటే పర్సనల్ ఇష్యూ ఉంది, దాంతో గొడవ పెడతారు. దాంట్లో కూడా 323, 324, 326 అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ కొన్ని కావాలని చేసి ఒక ఇంటెన్షన్ ఉంటుంది, ఈ అంటే ఫైనాన్షియల్ ఇంటెన్షన్ ఆర్ సంథింగ్ ఎల్స్, ఆర్ ఆ ఏరియాలో ఆయన అంటే అందరూ భయపడాలి, ఇలాంటి ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ని మనం ఐడెంటిఫై చేసి సో దాన్ని వాళ్ళ మీద మనం రికార్డ్ కరెక్ట్గా బిల్డప్ చేస్తాము. చాలాసార్లు మనం పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. కానీ ఒక రౌడీ షీటర్ ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఒక ఇద్దరు ఐపీఎస్ల వల్ల, అంటే రాహుల్ హెగ్డే అంటే అంతకుముందు విశ్వజిత్ ఖమ్మంపాటి, రౌడీలందరూ కంట్రోల్ అయ్యారు, నేను కూడా కంట్రోల్ అయ్యా, కానీ నా పేరు రౌడీ షీటర్ తీయట్లేదు అని చెప్పాడు. మనం వాచ్ పెట్టాలి, అది కంటిన్యూస్గా గుడ్ బిహేవియర్ ఉంటే డెఫినెట్లీ మనం సపోర్ట్ చేస్తాము. మన తరఫు నుంచి కూడా రీహాబిలిటేషన్కి ఏమైనా హెల్ప్ కావాలి అంటే కూడా మనం సపోర్ట్ చేస్తాము. బట్ వాళ్ళే వచ్చి ప్రెషరైజ్ చేసి అట్లా చేస్తే అది కరెక్ట్ కాదు. వీల్ కీప్ ఏ వాచ్. డెఫినెట్లీ చాలామంది రిఫార్మ్ అయ్యారు, ఆ రిఫార్మ్ అయినప్పుడు మనం తీస్తాము రౌడీ షీట్స్. ఓకే, ఒక పొలిటీషియన్ ఒక కాలనీలో ఉండి ఆయన ఒక మాఫియాలో తయారవడం అనేది సిరిసిల్ల కనిపిస్తుంటుంది, ఆయన మీద ఫోకస్ చేశారు. ఉండొచ్చు అలాంటి మన నోటీస్కి వచ్చి ఉంటే డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాం. సార్, మెయిన్ కేటీఆర్ గారు కనిపిస్తారు.
కేటీఆర్ గారు మీరు అన్నింత ఫస్ట్ అన్నట్లుగా సిరిసిల్ల ఏ చిన్న ఇష్యూ జరిగినా బ్లో అయ్యే అవకాశాలు ఉంటాయి. అవును. ఆయనకి కూడా కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి ఇష్యూస్ రాకుండా మీరు లా అండ్ ఆర్డర్ విషయాలు పర్ఫెక్ట్గా వచ్చారు. ఏదైనా చిన్న ఇష్యూ అయితే కేటీఆర్ గారు ఎప్పుడైనా ఫోన్ చేసి మీకు ఏమైనా ఇబ్బంది పెట్టారా? లేదు ఆయన మీ పని మీది నా పని అదేనన్నారు? లేదు, అట్లా ఎప్పుడు కూడా మనకు ఇష్యూస్లో ఎప్పుడు కూడా ఇంటర్ఫియర్ అయింది లేదు. అబ్సల్యూట్లీ మనకంటే పోలీస్ పనిలో కానీ మనము వేరే ఇప్పుడు ఈవెన్ వాళ్ళ పార్టీ మెంబర్స్కి మనం పట్టుకున్నప్పుడు ఏమో వెహికల్స్ కానీ వేరే ఇష్యూస్లో కానీ ఎప్పుడు కూడా మనకు ఇంటర్ఫియరెన్స్ కాలేదు. అంటే పోలీసింగ్లో ఎప్పుడు లేదు, ఆయన పని మీ పని మీద ఆయన పని అంతే. అవును అవును. ఓకే, మీకు కరోనా టైంలో మొన్న చాలా ఛాలెంజెస్ ఏంటంటే అక్కడ? కరోనా టైంలో మెయిన్ ఛాలెంజెస్ అంటే ఒకటి బయట రావడం రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఎస్పెషలీ ఐటమ్స్, గ్రోసరీ ఐటమ్స్ అదన్నీ కొంతమంది డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ ఉన్నారు. కొంతమందికి బయట వెళ్లకుండా ఉంటే ఆ రోజు పని చేయకుండా ఉంటే వాళ్ళకి ఆ రోజు జీతం రాదు. సో దాంతో డెఫినెట్లీ వాళ్ళకి కొనుక్కోవాలంటే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా పరిస్థితి ఉన్నది అప్పుడు. సో దాన్ని మనం ఎక్కడెక్కడ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి ఫోకస్ చేసి డోనర్స్ని తీసుకొని వచ్చి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయించడము, ప్లస్ ఎవరికైనా హాస్పిటలైజ్ చేయాలంటే వాళ్ళకి అక్కడ సిరిసిల్లలో యాక్చువల్లీ అప్పుడు చాలా మంచి హాస్పిటల్ ఫెసిలిటీ అదన్నీ పెట్టారు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో మన స్టాఫ్ కూడా వేరే ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే అక్కడ నుంచి తీసుకొని వచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించాము. ఎందుకంటే అంత మంచి ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం జరిగింది. కొన్ని మెడిసిన్స్ బయట దొరకకపోతే కూడా వేరే దగ్గర నుంచి మనము గవర్నమెంట్ హాస్పిటల్ రెఫర్ చేసి అక్కడ నుంచి దే యూస్ టు గెట్ ఇట్. సో గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్, ఇంకొకటి ఎస్పెషలీ ఆక్సిజన్ అండ్ రిటైర్డ్ మ్యాటర్స్, ఇంకొకటి మూమెంట్. లాక్డౌన్ టైంలో వాళ్ళు ఎక్కడైనా స్టక్ అయిపోయి ఉంటారు, ఎక్కడైనా మహారాష్ట్ర వెళ్ళి ఉంటారు, మధ్యప్రదేశ్ వెళ్ళి ఉంటారు, ఢిల్లీ వెళ్ళి ఉంటారు. వాళ్ళు రావడానికి అక్కడ అందరితో కోఆర్డినేషన్ చేసుకోండి, వాళ్ళని ఇక్కడ తీసుకొని రావడం. సో ఇవన్నీ ఛాలెంజెస్ వెర్దారు అప్పుడు. సార్, కరోనా టైంలో రోడ్ల మీదకి వచ్చే వాళ్ళని మీ వాళ్ళు కాకుండా, అంటే పోలీస్ కాకుండా డైరెక్ట్ కలెక్టర్ గారు కర్ర పట్టుకు తిరగడం అనేది మీకు ఏమైనా ఇబ్బంది అనిపించింది అప్పుడు? ఆయన కంట్రోల్ చేశారు కదా. అంటే ఒక్కసారి ట్రాఫిక్ వచ్చింది వాళ్ళకి, అప్పుడే రోడ్ ఆ రోజే రిస్ట్రిక్షన్స్ చేశారు అనుకుంటాను. అంటే యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ ఆ రోజే రిస్ట్రిక్షన్స్ చేశారు. సో ఆ రోజు రిస్ట్రిక్షన్స్ చేశారు, చాలామందికి తెలియదు, ఇంకా అది సరే కరెక్ట్గా కమ్యూనికేట్ కాలేదు. అండ్ కొంతమంది దాన్ని లైట్గా తీసుకున్నారు. అంటే ఇదేం రిస్ట్రిక్షన్స్ అంటారు, ఎస్పెషల్లీ యూత్ వాళ్ళు ఉంటాయి, ఇక్కడ పక్కనే వెళ్ళి వస్తాను, వేరే ఏమైనా ఐటమ్స్ తీసుకొని వస్తాను, మెడికల్ షాప్కి వెళ్తున్నానని. సో అప్పుడు అందరూ కలిసి పని చేసాం మనం. అట్లా ఏం లేదు, పోలీస్ కూడా ఉన్నారు, కలెక్టర్ కూడా, వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్ వచ్చింది, వాళ్ళు కూడా వచ్చారు. ఓకే సార్, సిరిసిల్లలో ఎక్కువగా ప్రజలు ఎక్కువగా మీకు అందుబాటులో ఉండడం, అంటే మీరు ఎక్కువగా ఆఫీస్కే పరిమితం అవ్వడం కాకుండా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే ప్రజల్లోకి రావడం, ఒక చిన్న యాక్సిడెంట్ అయిన రోడ్డు మీదకి రావడం అన్నది మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఫీల్డ్ పైన ఏమవుతుంది అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు జిల్లా అన్ని చిన్నగా అయిన తర్వాత మన ఫోకస్ కూడా ఎక్కువ అవుతుంది, మనము చాలా డీప్గా వెళ్తాం. సో రోడ్ పైన ఏం ఇష్యూస్ అవుతుంటే కూడా మనము ఏమైంది, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది మన పక్కనే ఉంటే వెళ్ళి చూడొచ్చు. అంటే వాట్ హస్ హ్యాపెండ్, ఈ మన మిస్టేక్ ఏమైనా ఉందా, రోడ్ ఏమైనా ఇంకా మంచిగా చేయవచ్చా, స్పీడ్ బ్రేకర్స్ పెట్టించవచ్చా, ఏంటి ఎవరి మిస్టేకు, ఇవన్నీ మనము చూడొచ్చు. ప్రాక్టికల్గా మనకు ఫీల్డ్ పైన ఏమవుతుంది ఆ అబ్జర్వేషన్ మనకు డైరెక్ట్గా తెలుస్తుంది. అచ్చా సార్, 4 సంవత్సరాలు దాదాపు 5 సంవత్సరాలు చేశారు. మీకు బాగా గుర్తుండిపోయిన కేసు కానీ, అంటే బ్రేక్ త్రూ వచ్చిన కేసు కానీ, ఎందుకంటే మీ రికవరీ చూపిస్తుంటే 2021లో 33% కనిపిస్తుంది, తర్వాత అది కొంచెం పెరిగింది. క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది, 21లో 33 అంత ఉంది, తర్వాత 26కి వచ్చింది. అంటే నేరాల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం అంటే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేశారు? చాలా వరకు ఇప్పుడు సొసైటీస్లో టెన్షన్స్ ఉంటుంది. ఆ టెన్షన్స్ ఇప్పుడు ఒక పర్సన్కు ఇంకొక పర్సన్కు పడదు, ఆ టెన్షన్ లోపలనే ఉంటుంది. ఎప్పుడో ఒక రోజు ఒక ఇష్యూ అయినప్పుడు అది బస్ట్ అవుతుంది, అప్పుడు వాళ్ళు కట్లాడుకోవచ్చు, కొన్నిసారి మర్డర్ కూడా కావచ్చు. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళని మనము రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడితే, వాళ్ళతో పోలీస్ వెళ్ళి మాట్లాడి మన అవేర్నెస్ కానీ లేదంటే మన ఇచ్చేస్తే వాళ్ళకి కొంచెం వరకు అది ప్రెషర్ తగ్గుతుంది. అండ్ పోలీస్కి చెప్పొచ్చు కదా అని ఒక ఆప్షన్ వస్తుంది వాళ్ళ మైండ్లో. సో దాని ద్వారా మనము యాక్చువల్లీ చాలా వరకు ఈజ్ అవుట్ చేయవచ్చు, సొసైటీలో ఉన్న టెన్షన్స్ని ఈజ్ అవుట్ చేయవచ్చు. అట్లనే మీరు కేసు చెప్పారు. కేసు అంటే మనకు ఒకటి హెడ్లెస్ బాడీ దొరికింది.
గంభీరావుపేట దగ్గర ఫారెస్ట్ ఏరియాస్ ఉంటుంది. ఎంటైర్ బాడీ మీద ఏం లేదు, నో క్లోత్స్, నథింగ్, రింగ్ ఇది ఏం లేదు, ఓన్లీ ఆ బాడీ ఒక బెడ్షీట్లో కవర్ అయి ఉంది, హెడ్ కూడా లేదు దానికి. సో ఇది చాలా ఛాలెంజ్గా అండి, అంటే అక్కడ ఫారెస్ట్లో దొరికింది, అందరికీ భయం ఎట్లా అవుతుందని. సో అది చాలా రోజు వరకు మనం ఆలోచించాము, మనము దానికి పాయిజనింగ్ ఉండొచ్చా, వేరే ఉండొచ్చు, అన్నీ ఇచ్చేసాము. తర్వాత మనం చాలా ప్యాంప్లెట్స్ ఇలాంటిది ఏదైనా అయితే ఐడెంటిఫికేషన్. సో ఆ బెడ్షీట్ ఒక ప్యాటర్న్ ఉంది, ఆ ప్యాటర్న్ చూసి ఎవరో బస్లో ఉన్నవాళ్ళు ఒకరు చెప్పారు, ఈ ప్యాటర్న్ బెడ్షీట్ ఈ పలానా ఏరియాలో అమ్ముతారని. సో దాని ద్వారా ఆ మండలంకి వెళ్ళాం. ఆ మండలంకి వెళ్తే ఆ పలానా బెడ్షీట్ ఎక్కడ ఉండొచ్చు, ఆ మండలంలో వెతికితే ఒక పర్సన్ మిస్సింగ్ ఉన్నాడు. ఆ పర్సన్ మిస్సింగ్ ఉంటే తర్వాత ఆయనది ఇది మ్యాచ్ అయింది. బేసికలీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అది చేశారు. సో ఇది పట్టుకున్నాము. సో కొంచెం ఛాలెంజింగ్ కేసు మనకు అది. అంటే బెడ్షీట్ లీడ్ ఇచ్చింది. ఓకే, నేను ఇందాక అడిగిన క్వశ్చన్లో దాంతోపాటు దాదాపు 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఇంకా ఏం చేయలేకపోయినా నాకు ఫీలింగ్ ఏముందా సిరిసిల్లకి? అంటే ఆల్మోస్ట్ మీరు ట్రాఫిక్లో ఉన్నారు, క్రైమ్ రేట్ తగ్గించారు, పెట్టి కేసులు మాత్రం కొంచెం పెరుగుతున్నాయి. 22 అనుకోటి ఉంది, 22కి కొంచెం పెరిగింది, 23లో కొంచెం పెరిగింది. కానీ ఇంకా ఏదో చేస్తుంటే మార్పు వచ్చేది. ఎందుకంటే మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో చూపించారు, మీ యాన్యువల్ రిపోర్ట్ కూడా చూసాను. ఓకే, డ్రంక్ అండ్ డ్రైవ్లు అన్నీ కూడా కంట్రోల్ అవుతున్నాయి. పెట్టి కేసుల సంఖ్య ఎందుకు పెరుగుతుందండి? పెట్టి కేసు సంఖ్య ఎందుకు పెరుగుతుంది అంటే మనకు చిన్న కేసెస్, పెట్టి కేసు బ్రోకన్ విండో థియరీ ప్రకారం చిన్న కేసెస్ ఏముంటుంది, ఎక్కువ పెడితే పెద్ద కేసెస్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు చిన్న కేసు ఏదో చిన్న వైలేషన్స్ న్యూసెన్స్ చేశారు, పబ్లిక్ న్యూసెన్స్, అప్పుడు అతనికి పెట్టి కేసు పెట్టకపోతే అరే ఏం చేస్తే కూడా ఏం కాదు అని నెక్స్ట్ టైం పెద్దది చేస్తారు. ఓకే, సో అట్లా కాకుండా ఆ చిన్న కేసులోనే ఈ చిన్నదైతేనే ఇంత చేస్తారు, ఇంకా పెద్దదైతే ఏం చేస్తారు అని ఆ భయం ఉంటుంది. సో దానికోసమే చిన్నది ఉంటేనే చిన్న టైంలోనే మనము కేసెస్ అంటే బెటర్. చిన్న పావుని కొట్టాలి ముందే అంటారు. అవును, అటు పెరగకుండా. అవును. ఓకే, ఇంకా ఈ 5 సంవత్సరాల్లో నేను ఇంకా ఏది చేయాలి అని ఏమైనా మీకు బ్యాలెన్స్ ఉండిపోయింది సిరిసిల్లకి? ఇలాంటి ఏం లేదు, లాంగ్ టెన్యూర్ చేసాము. సో ప్రజలతో మీకు బాగా అనుబంధం ఉన్నట్లేదు కదా మీరు? అవును. మీరు వస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు కొంచెం బాధపడారు, సార్ వెళ్ళిపోతున్నారంటే. 5 years అంటే మనము ఎక్కడ కూడా 5 years టైం స్పెండ్ చేయలేదు. ఈవెన్ నా లైఫ్లో కూడా ఒక జిల్లాలో ఎప్పుడు కూడా 5 years స్పెండ్ చేయలేదు. సో సిరిసిల్ల ఇట్ ఈస్ లైక్ మై సెకండ్ హోమ్. సో దాంతో అండ్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీ పీపుల్, కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో దాంతో ఆ అనుబంధం మనకు ఇంటి వాళ్ళలాగా అయిపోయారు అందరూ. కానీ సిరిసిల్లలో ప్రజలు అంటే మీ వాళ్ళు అనుకోండి, పోలీస్ అంటే ఓకే, ప్రజలు కూడా మా మనిషి వెళ్తున్నాడు అన్న ఒక ఫీలింగ్, ఆ అటాచ్మెంట్ అనేది ఇలా తీసుకొచ్చారని ఇప్పుడు మీ స్టాఫ్ కూడా అదే అంటున్నారు, సార్ ఉంటే బాగుంటుంది, ఇంకా ఉంటే బాగుంటుందని. పబ్లిక్ కూడా అదే చెప్తున్నారు. ఆ అటాచ్మెంట్ అనేది అంటే పోలీస్కి అంటే మీ ఇద్దరి మధ్య అటాచ్మెంట్లో కనపట్లేదు. పోలీస్ ఇమేజ్ పెరిగే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే అందరూ ఆ విధంగా చేయాలంటే ఏం చేయాలండి? అంటే ఎక్కువ కమ్యూనిటీతో మనం ఇంటరాక్ట్ చేయాలి అండ్ వీ షుడ్ బి వెల్కమ్ ఫర్ దేర్ సజెషన్స్. వాళ్ళకి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఈవెన్ మనకు ఎనీ ఫీల్డ్, ఈవెన్ ట్రాఫిక్ తీసుకుని కూడా ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని అందరికీ ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. వాళ్ళ ఒపీనియన్ని మనం తీసుకోండి, వాళ్ళకి మనం ఫీడ్బ్యాక్ ఇస్తే ఇది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లా అవుతుంది అని అంటే సో దే విల్ అండర్స్టాండ్. వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది మనం పెట్టిన ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము, మనం ఆల్రెడీ యాంగిల్లో ఆలోచించాము, మనము జస్ట్ వట్టిగానే ఏదో పొజిషన్లో ఎక్కడనో కూర్చోండి వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉన్నామని అనుకుంటారు వెన్ దెర్ ఇస్ నో ఇంటరాక్షన్. ఓకే, బట్ వెన్ దెర్ ఇస్ ఇంటరాక్షన్ డెఫినెట్లీ వాళ్ళకి ఆ ఫీడ్బ్యాక్ వెళ్ళిపోతుంది. అరే పోలీస్ ఇంత పని చేస్తున్నారు, ఈ పని చేస్తున్నారని వాళ్ళకి కూడా తెలుస్తుంది అండ్ మనం కూడా వాళ్ళ సపోర్ట్కి ఉన్నామని తెలుస్తుంది. సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా, ఒక చిన్న ఇష్యూ ఉంటే కూడా, ఊర్లో ఉంటే కూడా సరే ఇట్లా వీళ్ళు గొడవ అయింది, వాడు పెద్దగా ఇలాగా ఉంది అని మనం ముందే చెప్పేస్తారు. ఓకే సార్, మెన్ వెల్ఫేర్కి ఏం చేస్తారండి? మెన్ వెల్ఫేర్కి మీరు చేసిన మెన్ వెల్ఫేర్కి రెగ్యులర్గా వాళ్ళకి టైంగా టీఏలు, డయట్ ఛార్జెస్, అదే కాకుండా కరోనా టైంలో వాళ్ళందరికీ కూడా కిట్స్ అండ్ వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఉంటే కూడా డైరెక్ట్గా
రిప్రజెంట్ చేయవచ్చు. వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉండొచ్చు, మనకి ఇంక్రిమెంట్స్ ఇష్యూస్ ఉండొచ్చు, ట్రాన్స్ఫర్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదంటే చాలా సంవత్సరం ఒక దగ్గరనే చేసామని ఉండొచ్చు. అన్నీ కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఈవెన్ వాళ్ళ ట్రాన్స్ఫర్స్లో కూడా వాళ్ళ ఆప్షన్స్ తీసుకోండి, దాని ప్రయారిటీ పైన, సీనియారిటీ ప్రయారిటీ పైన, సో దట్ ఎవరికి కూడా అంటే వాట్ వీఆర్ డూయింగ్, హౌ వీఆర్ డూయింగ్ వితౌట్ ఎనీ డిస్క్రిషన్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్ మెథడ్స్. సో అది దాని ద్వారా వాళ్ళకి మనము ఇచ్చేసాం. సార్ మీది 5 yearsలో కన్వర్షన్ రేట్ ఎంత ఉందండి ఇక్కడ? అంటే స్పెసిఫిక్ కేసెస్ వేరే కేసెస్కి వేరే ఉంది. బట్ 18 లాస్ట్ 3 years చూస్తే ఆల్మోస్ట్ 100% అంటే ఎన్ని డిస్పోజ్ అయింది అన్ని దాంట్లో ఉన్నాయి ఆల్మోస్ట్. సార్ 5 సంవత్సరాల ప్రజలకు బాగా అనుబంధం, ఒక ఇంటివాడిగా ఉన్న రాహుల్ హెగ్డే గారు హైదరాబాద్ వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ట్రాఫిక్ మెయిన్ ఛాలెంజ్ ఏమి వచ్చాయి? ట్రాఫిక్లో మెయిన్ ఇదేమంటే అవేర్నెస్. అంటే ఫస్ట్ చూడగానే ఏమనిపించిందండి, ఇదంతా ఏంట్రా బాబు అనిపించింది. అర్బన్ నుంచి వచ్చారు కదా మీరు, రూరల్ నుంచి వచ్చారు. అవును, చాలా. మీరు యాక్చువల్గా కర్ణాటకలో మీరు ఇంతకన్నా ట్రాఫిక్ చూసినా సిరిసిల్ల అనేది కొంచెం పీస్ఫుల్ ఏరియా ఉంటుంది ట్రాఫిక్కి. డెఫినెట్లీ ఫస్ట్ వచ్చినప్పుడు ట్రాఫిక్ అంటే ఇట్ డిఫరెంట్ సబ్జెక్ట్. మనకు ఫస్ట్ నేను వచ్చినప్పుడు కూడా ఐ హ్యాడ్ దట్ మిస్కన్సెప్షన్, అంటే అరే ఏ ట్రాఫిక్ ఏముంటుంది అని. బట్ ట్రాఫిక్ అన్నది ఒక పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్లీ. ఆ లా అండ్ ఆర్డర్కును మన క్రైమ్ చేయడానికును ట్రాఫిక్ చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది. సో కరెక్ట్ టైంలో కరెక్ట్ డైవర్షన్స్ చేయాలి, కరెక్ట్ నెంబర్ ఆఫ్ సెకండ్స్లో అక్కడిక్కడ ట్రాఫిక్ వదిలేకపోతే ఆ జంక్షన్లో జామ్ అవుతుంది. సో అది అందరికీ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఎక్కువ అవుతుంది. సో ఇట్స్ ఏ డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ ద వే వీ డీల్ టెక్నికల్ సబ్జెక్ట్ బేసికలీ. అంటే మీరు చెప్పాలంటే రూరల్లో పనిచేసినప్పుడు అంటే రిలాక్స్గా కూర్చొని అంటే కాకపోయినా వర్క్ చేసుకుంటూ క్రైమ్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అన్ని చూసుకుంటూ వచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి ఇది పర్టికులర్గా ఇది వివిఐపి జోన్, అన్ని మూమెంట్స్ ఇక్కడే కనిపిస్తుంటాయి. వర్క్ బర్డెన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది, వర్క్ లోడ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఏమైనా స్ట్రెస్ తీసుకొచ్చాయా లేదా కంఫర్ట్గా చేసుకొస్తారా? అంటే డెఫినెట్లీ స్ట్రెస్ ఉంటుంది, డెఫినెట్లీ స్ట్రెస్ ఉంటుంది. బికాజ్ అన్ని ఆస్పెక్ట్స్లో ట్రాఫిక్ విల్ బీ కామన్. యూ టేక్ ఎనీ విఐపి మూమెంట్ ఉండొచ్చు, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఉండొచ్చు, పబ్లిక్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, ఎనీ ఇనాగ్రేషన్స్ ఉండొచ్చు, ఆర్ రేసింగ్ ఉండొచ్చు. సో ఎనీవేర్ ట్రాఫిక్ ఈజ్ లైక్ కామన్ for all the other subjects. So definitely you have to be at multiple places at multiple time, take care of multiple things at a time. ఇది మీకు 24/7 జాబ్లా కనిపిస్తుంది కదండి? అవును, యాక్చువల్లీ చాలా అంటే వర్క్, బికాస్ ట్రాఫిక్ ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ 9:30. బీబీపీ మూవ్మెంట్ ఎక్కువ కాబట్టి సీఎం అయినా అవ్వచ్చు, గవర్నర్ ఎవరైనా ఈ లిమిట్స్లోనే వెళ్ళాల్సి వస్తుంది. అవును డెఫినెట్లీ ఆ మూమెంట్ ఉంటుంది, ప్లస్ వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ మీరు చెప్పినలాగా ఆల్మోస్ట్ 24/7 జాబ్ లాగానే అండ్ ఈవెన్ ఫెస్టివల్స్, సండేస్, హాలిడేస్ అన్ని రోజు కూడా ఉంటుంది. సార్ మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి ఇక్కడ మీకు ట్రాఫిక్లో ఒకటి అవేర్నెస్, పబ్లిక్ తరఫు నుంచి కోఆపరేషన్. సో పబ్లిక్ కోఆపరేట్ చేయాలి. ఒక డైవర్షన్స్ చేస్తున్నారు లేదంటే ఒక సిగ్నల్లో ఇంకొక 10 seconds 20 seconds ఎక్కువ ఆపారు అంటే ఆల్రెడీ పబ్లిక్లో అది ఇరిటేషన్ స్టార్ట్ అయిపోతుంది, దే స్టార్ట్ ప్రెషరైజింగ్. సో ఆ కోఆపరేషన్, పబ్లిక్ కోఆపరేషన్ ఎక్కువ ఉండాలి. అండ్ పబ్లిక్ అవేర్నెస్ కూడా. ఇప్పుడు ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది, ఫ్రీ లెఫ్ట్ మనం ముందు వెళ్ళేవాళ్ళు ఫ్రీ లెఫ్ట్ వచ్చి బ్లాక్ చేసేస్తారు. ఈ చాలా వెనక ఉన్న ఎంతమందికి ఇబ్బంది, ఒక కార్ వచ్చి ఆపేస్తే వెనక ఉంది ఒక 50 to 100 మెంబర్స్కి ఇబ్బంది అవుతుంది. అది వాళ్ళు కూడా అనుకోవాలి. సో దట్ ఆ కోఆపరేషన్ ఉంటే మనకు బాగుంటుంది. అంటే ఇక్కడ పబ్లిక్ అవగాహన తక్కువ అనేది చాలా సర్వేలో తెలుస్తుంది. వాళ్ళ అవగాహన పెంచడానికి మీదేమైనా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా? రెగ్యులర్గా మనం ఎస్పెషల్లీ యూత్ కోసం మనం ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది. ఆ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో రెగ్యులర్గా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. నేను కూడా ఫ్రీ ఉన్నప్పుడు వెళ్ళి కొన్ని ప్లేసెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇట్స్ అ డైలీ అఫేర్, డైలీ మనం అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాము. అట్లనే ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసిన వాళ్ళకి కౌన్సిలింగ్ పెట్టి వాట్ ఆర్ ద ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్. సో ఇవన్నీ కూడా చేస్తున్నాం. కానీ మన దగ్గర ఎందుకండి ఆ సిస్టంలో ఉన్న ఫెయిల్యూరా లేదా సిస్టమ్ మీద వాళ్ళకి ఏమైనా రెస్పెక్ట్ లేకపోవడమా? ఇదే పర్సన్ వేరే కంట్రీకి వెళ్తే డిసిప్లిన్ ఉంటాడు, మన దగ్గరకు వచ్చేసరికి ట్రాఫిక్ అనగానే వాడికి నెగ్లెక్ట్ కనిపిస్తుంటాడు. ఇక్కడ అందరికీ ఏమనుకుంటారంటే ఓకే ఇక్కడ ఎవరో తెలిసి ఉంటారు, వాళ్ళకి చెప్పేసి ఇచ్చేస్తాము అది చేస్తాము అలా అనుకుంటారు. సో ఒక వేరే దగ్గర వెళ్ళినప్పుడు దే ఆర్ అలోన్. ఇక్కడ ఏమంటే కొంచెం గ్రూప్ మెంటాలిటీ వచ్చేస్తుంది. సో ఎట్లానో వీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద లా అన్నది ఒకటి ఆరోగెన్స్ వస్తుంది. ఓకే సార్, మీరు సిరిసిల్లలో కానీ ఏటూరు నాగారంలో
మీరు పనిచేసిన ఏ ప్రాంతంలో కూడా వివాదాలకు దూరంగా ఉండి ప్రజలకు దగ్గరగా ఉన్న మీరు హైదరాబాద్ రాగానే ఈ వివాదంలో ఎందుకు చిక్కున్నారు? అసలు ఏం జరిగింది ఆ రోజు? ఓకే, అంటే వివాదం చేయాలి అని అంటే మీరు చేయలేదు, కానీ మీ దగ్గరికి అది వచ్చినట్లుంది కదా వివాదం. అంటే జెన్యున్గా ఒక ఇష్యూ వచ్చింది. సో మన బండికి అడ్డం పెడితే ఒక 2-3 టైమ్స్ చెప్పడం జరిగింది. ప్లస్ నేను కూడా ఒకసారి చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు జరిగింది కదా, దాని ప్రీవియస్ రికార్డ్ ఉంది. ప్రీవియస్ కూడా చాలాసారి అయింది. ఓకే. సో అదన్నీ అయితే కూడా ఒకరోజు నైట్ వచ్చి మన బండికి డ్యామేజ్ చేస్తే అప్పుడు డెఫినెట్లీ అఫీషియల్ వెహికల్ మనకు డ్యామేజ్ చేస్తే మళ్ళీ నేను ఆన్సర్ చేయాల్సింది ఉంటుంది. అండ్ మనకు ఇమీడియట్గా ఎక్కడ మూమెంట్గా వెళ్ళాలి, బండి ప్రాబ్లం అయింది అని అంటే దెన్ డెఫినెట్లీ, లేదంటే బండికి అడ్డం ఉంది అంటే కూడా నేను వెళ్ళలేను. సో దానికోసం ఆ రోజు ఇలా అయింది, మన డ్రైవర్ చెప్పారు. డ్రైవర్కి చెప్పాను, ఒకసారి ఒక పోలీస్ స్టేషన్ నోటీస్ తీసుకొని వెళ్ళండి, ఒక కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇది ఆయన విషయం. అంతకుముందు వాళ్ళు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందండి? దానికి ముందు 2-3 చాలాసారి ఇట్లానే అయింది. రెగ్యులర్గా అడ్డం పెడుతున్నారు. పెడుతుంటే కూడా ఒక చెప్పాము మనం, ఇట్లా నైబర్సు మనము కోఆపరేట్ చేసుకోండి, మీ పార్కింగ్లో పెట్టుకోండి. ఇన్ఫ్యాక్ట్ మనకి పార్కింగ్ ఇంకా ఎక్కువనే ఉంది అక్కడ కూడా. మనకంటే ఎక్కడ కూడా వేరే వాళ్ళ పార్కింగ్ కానీ దీనికి కానీ ఏం లేదు. మన హౌస్ ఓనర్స్ ఎవరున్నారు వాళ్ళు కూడా అడిగి మనం ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకున్నాం. బట్ ఎందుకో అడ్డం పెట్టారు, దట్ ఐ డోంట్ నో వై. అంటే అపార్ట్మెంట్ అసోసియేషన్ చెప్పుంటే వాళ్ళే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవారు. చెప్పారు వాళ్ళ నోటీస్లో. వాళ్ళు రెక్టిఫై చేయలేదు. వాళ్ళ నోటీస్లో కూడా ఉంది. వాళ్ళు చెప్పడం కూడా అది మన ప్లేస్, వాళ్ళు డిమార్కెట్ చేసిన ఏరియాలో మనం పెట్టుకున్నాము. ఏదో మీరు తుపాకీలు పెట్టుకొని బెదిరిస్తున్నారని ఆమె అంటున్నారు. అదే తుపాకీ లేదు, ట్రాఫిక్లో తుపాకీ ఎక్కడ ఉంటుంది? ఆయనకి బెదిరించే స్థాయి కాదన్నది, పెద్ద పెద్ద తుపాకీలు పట్టుకొని తిరుగుతారు ఎస్పీ ఐపీఎస్ ఆఫీసర్ అంటారు ఆవిడ. ట్రాఫిక్లో తుపాకీ ఎక్కడ ఉంటుంది? లేదు, అట్లా ఏం లేదు. అట్లా ఇంటెన్షన్ కూడా మనకేం లేదు. మన పని మనం చేసుకుంటాం. యూజువల్లీ నేను కూడా కొత్తగా వచ్చాను అపార్ట్మెంట్కి. అందరు నేబర్స్తో మనం మంచిగానే ఉన్నాము. చూస్తుంటే ఎక్కడ కూడా మీరు కాంట్రవర్షియల్ లేదు, ఇక్కడగా ఎందుకు వచ్చిందని. అదే మనం ఎక్కడి వరకు మనము యాజ్ ఆఫ్ నో దెర్ ఇస్ నథింగ్, నో మిస్టేక్ ఫ్రమ్ అవర్ సైడ్. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ నో మిస్టేక్, వేరే వాళ్ళు వేరే రకంగా చెప్పి ఇంటర్ప్రిట్ చేయడం కరెక్ట్ కాదు. సార్ ఇప్పుడు ఆ కేసు 353 పెట్టించారు. ఆ కేసు పొజిషన్ లేదు కదా, కేసు 353 అయినట్లుంది కదా. సెక్షన్స్ ఎఫ్ఐఆర్ ఇచ్చాము, డ్రైవర్ ఇచ్చే ఎఫ్ఐఆర్. ఎగ్జాక్ట్ సెక్షన్స్ ఐ డోంట్ రిమెంబర్ ఏం పెట్టారు. ఆవిడ మీ మీద కేసు పెడతానని చెప్తున్నారు. ఎంక్వైరీ చేసుకోండి. ఇఫ్ ఇట్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఫ్రమ్ అవర్ సైడ్ డెఫినెట్లీ వీల్ కోఆపరేట్. సార్ హైదరాబాద్ వచ్చారు, మంచిగా హ్యాపీగా పనిచేద్దాం, మీ టాలెంట్ మాతో చూపిద్దామని. ఈ ఇష్యూ రాగానే ఎందుకు హెడ్ ఏక్ అని అనిపించిందా మీకేమన్నా? అట్లా అనిపిస్తుంది, బికాస్ మనకు చాలా పని ఉంటుంది మార్నింగ్ నుంచి. మార్నింగ్ మన టైం దొరకదు కదా. ఈ స్టార్ట్ అట్ అరౌండ్ 6:30, 6:45 అండ్ డే ఎండ్స్ అట్ 9:30, 10 o'clock. అండ్ నైట్ టైంలో కూడా మనకు నైట్ డ్యూటీస్ ఉంటుంది, వేరే డ్యూటీస్ ఉంటుంది. సో మనకు దీని గురించి ఆలోచించడానికి కానీ దీని గురించి రియాక్ట్ అవ్వడానికి కానీ టైం ఉండదు. సో మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? Definitely it would affect our functioning unnecessarily. It would affect our functioning. At the back of the mind something will be there. ఓకే సార్, ఇంకా టాపిక్ వదిలిపెడతాం. సైబర్ క్రైమ్లో మీరు ఆల్రెడీ సిరిసిల్ల పనిచేస్తున్నారు, దాంట్లో మీకు మంచి ఎక్స్పర్ట్ ఉన్నారు. పబ్లిక్ ఎక్కువగా నోడ్ కాల్స్, లేదంటే లోన్ ఫ్రాడ్ అని, ఓఎల్ఎక్స్ మోసాలని, ఫిషింగ్ దీంట్లో వస్తుంటాయి. ఇటువంటి దీంట్లో పడకుండా పబ్లిక్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? ఒకటి ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ పిక్ చేయొద్దు. ఎస్పెషలీ వాట్సాప్ వీడియో కాల్ వస్తుంది అని అంటే దెన్ మనం ఫస్టే ఆలోచించుకోవాలి సంథింగ్ ఈజ్ రాంగ్ అని. మీరు పిక్ చేస్తే కూడా ఆ కెమెరా క్లోజ్ చేసుకోండి, కాల్ పిక్ చేస్తే తెలిసిపోతుంది. తర్వాత నోన్ పర్సన్ అంటే మాట్లాడవచ్చు, లేదంటే కాల్ కనెక్ట్ చేసి మళ్ళీ రిపోర్ట్ చేయవచ్చు. చాలా వరకు ఏమంటే మాకు ఓటీపీ ఇవ్వడము, వాళ్ళు మనని ఫూల్ చేస్తున్నారు. కాల్ చేసి వాళ్ళకి వేరే ఇంటెన్షన్ను మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి వాళ్ళు ప్రజల్ని ఫూల్ చేస్తున్నారు. ఆ ఫూల్ మనం కావద్దు. మనం ఓటీపీ ఇవ్వడం కానీ, బేసిక్ డీటెయిల్స్ చెప్పడం కానీ, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో షేర్ చేయడం కానీ. ఇప్పుడు ఎక్కడ వెళ్తే కూడా, ఒక హోటల్కి వెళ్తే కూడా చెకింగ్ చేస్తారు, ఒక ఊరికి వెళ్తే కూడా చెకింగ్ చేస్తారు. దాని ద్వారా మా లొకేషన్ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నీ కూడా ఒక పబ్లిక్కి తెలిసిపోతుంది. దాంతో ఇంట్లో ఉన్నారా లేదా, ఎక్కడ ఉన్నారు ఇవన్నీ తెలుస్తుంది. సో దాంతో ఇట్ ఈస్ నాట్ గుడ్. అట్లనే ఇంకొకటి, ఏదో పెద్ద ఎక్కువ ధరంలో ఉన్నది తక్కువ ధరంలో వస్తుంది అంటే ఫస్ట్ టైం మనం ఆలోచించాలి.
ఎక్కడ కూడా మార్కెట్లో ఆ ధర దొరకకుండా ఆన్లైన్లో ఇంత తక్కువ ధరకు ఎందుకు దొరుకుతుంది, సంథింగ్ మస్ట్ బి రాంగ్ అని మనం అప్పుడే అనుకోవాలి. లాటరీ వచ్చింది అని అంటారు. సో లాటరీ వచ్చింది అని ఎట్లా మీరు లాటరీకి అప్లై ఏం చేయలేదు, డైరెక్ట్గా మీకు మెసేజ్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి అని అంటారు, ఒక 5,000 ఇస్తే వచ్చేస్తారు అంటే మళ్ళీ 5,000 ఇచ్చేస్తారు. సో ఇలా మనం ఏంటంటే మన అవేర్నెస్, మనం మేజర్ బ్లాకింగ్ ఎక్కడ చేయాలంటే ఇన్వెస్టిగేషన్ తర్వాత వస్తుంది. ఒకసారి డబ్బులు వెళ్ళి ఆ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్ నుంచి బయట వచ్చేస్తే బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి, దెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ట్రేస్ అగైన్. సో మనం అవేర్నెస్ ఉంది ఫస్ట్ టైంలోనే మనం బ్లాక్ చేసేస్తే దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ రిపోర్టింగ్, చాలామంది ఇప్పుడు 5,000 10,000 అదే దీనికి ఎందుకు రిపోర్టింగ్ అని అనుకుంటారు. ఆ రిపోర్ట్ చేయకపోతే పోలీస్ నోటీస్కి రాదు, వాళ్ళు మోసం చేసి ఉంటారు. ఆ 5,000 వాళ్ళకి చిన్న అమౌంట్ ఉండొచ్చు, బట్ ఒక 100,000 మెంబర్స్కు వాళ్ళు చేసి ఉంటారు. సో దాంతో ఆ 100,000 మెంబర్స్లో మనకు ఒక 5% 2% రిపోర్ట్ చేస్తే చేస్తారు. మిగతా వాళ్ళు స్మాల్ అమౌంట్ కదా పోయింది ఏమో ట్రై చేస్తామని అనుకుంటారు. సో రిపోర్టింగ్ ఉంటే మన డేటాబేస్లో రికార్డ్ అయిపోతుంది. సో అది కాకుండా ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ వేర్ వీ కెన్ క్యాచ్ దెమ్, అంటే వాళ్ళని పట్టుకోవడానికి ఆ యూస్ చేసిన నంబరు, ఇవన్నీ డీటెయిల్స్ మనకు ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ పరంగా. సార్ జనరల్గా హైదరాబాద్ ట్రాఫిక్లో కానీ లేదా సిరిసిల్ల ట్రాఫిక్లో కానీ అంటే రూరల్ ట్రాఫిక్లో తీసుకుంటే మినిస్టర్ గారే కాదు ఎవరి కారుకైనా ఒక సైరన్ ఉంటుంది, బైకులు తీసుకుంటూ సైలెన్సర్ ఉంటాయి. ఈ న్యూసెన్స్ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తామండి? హైదరాబాద్ అవ్వచ్చు, సిరిసిల్ల అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. అది ఒకటి మన ఎంవి యాక్ట్ రూల్స్ ప్రకారం అండ్ ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జ్మెంట్లో క్లియర్గా చెప్పింది, సైరన్స్ ఓన్లీ ఎమర్జెన్సీ వెహికల్స్, అంబులెన్సెస్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్, బేసికలీ ఎమర్జెన్సీకి వెళ్ళే వాళ్ళకే ఉండాలి అని క్లియర్గా రూల్స్లో ఉంది. సో అది కాకుండా వేరే ఏ వెహికల్స్ కూడా ఉండొద్దు. సో ఇప్పుడు ఏమవుతుంది, చాలామంది వెళ్ళి ఒక షాప్లో సైరన్ ఫిట్ చేసుకొని వచ్చేస్తారు, ట్రాఫిక్ ఉన్నప్పుడు కానీ జంక్షన్స్లో కానీ సైరన్ వేసుకుంటారు వెళ్ళేవాడు. సో దాని ద్వారా మనం స్పెషల్ డ్రైవ్ కూడా చేసి ఎవరెవరికి ఎలిజిబుల్ లేదు, ఓన్లీ ఎమర్జెన్సీ వెహికల్స్కే ఎలిజిబిలిటీ ఉంటుంది, అందరికి కూడా మనం తీస్తున్నాము. అట్లనే మనకు సైరన్స్ ఉన్నాయి, పోలీస్ ఎస్కార్ట్ పైలట్ ఉంటుంది. కొంతమంది డిపెండింగ్ ఆన్ ద కేటగిరీ ఆఫ్ ప్రొటెక్టీ దానికి ఆర్డర్ ఉంటుంది, ఆర్డర్ ద్వారా దానికి పోలీస్ పైలట్ ఇచ్చి ఉంటారు, వీళ్ళే యూస్ చేయాలి. సో పోలీస్ వెహికల్కేనే సైరన్ ఉండాలి. కానీ కొంతమంది కార్పొరేటర్లు కూడా సైరన్ పెడుతున్నారు, లేదా ఒక ఎమ్మెల్యే స్టిక్కర్ పెట్టుకుంటారు, దానికి కూడా సైరన్ పెడుతున్నారు. అది వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకుంటారు? ఇప్పటివరకు ఇన్ని వెహికల్స్ ఆ విధంగా మీరు ఐడెంటిఫై చేశారు? ఇప్పుడు వరకు మనము 1000 పైన అలాంటి వెహికల్స్ని ఐడెంటిఫై చేసి సైరన్స్ తీయడం జరిగింది, దానిపైన యాక్షన్ తీసుకున్నాము. మీరు చెప్పినలాగా ఎమ్మెల్యే స్టిక్కర్స్ ఉండొచ్చు, వేరే స్టిక్కర్స్ ఉండొచ్చు. ఆ స్టిక్కర్స్ కూడా అంటే ఆయన ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా యూస్ చేయవద్దు. ఆ వేరే వాళ్ళు యూస్ చేస్తే అది ఇంపర్సనేషన్ అవుతుంది. సో ద వెహికల్ విల్ ఆల్సో బీ ఇంపర్సనేటింగ్ ఆ ఎమర్జెన్సీ వెహికల్. అండ్ ఈవెన్ వేరే వాళ్ళ స్టిక్కర్ యూస్ చేసుకుంటే కూడా యు ఆర్ ఇంపర్సనేటింగ్ సంబడి ఎల్స్. సో వాళ్ళపైన కూడా మనం యాక్షన్ తీసుకున్నాము, క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది. కొన్ని వెహికల్స్కి బ్లాక్ పేపర్ పెడుతున్నారు గ్లాసెస్కి, అది యాక్చువల్గా ట్రాఫిక్ దీంట్లో ఎంబీ యాక్ట్లో రిమూవ్ చేస్తారు. కానీ మీకు అటువంటి వెహికల్స్ కనిపిస్తున్నాయి, వాటిని ఇప్పటివరకు ఐడెంటిఫై చేశారు? చాలా వెహికల్స్ చేసాము, దానికి కూడా స్పెషల్ డ్రైవ్ తీసుకోండి. బ్లాక్ ఫిల్మ్స్ పైన కూడా ఆల్రెడీ దానికి కూడా కోర్టులో కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉంది దానిపైన. బ్లాక్ ఫిల్మ్స్, సైరన్స్ ఈ రెండు కూడా స్పెషల్ డ్రైవ్ తీసుకొని మనం కండక్ట్ చేసాము. చాలా వరకు కేసెస్ ఉన్నాయి. సార్ ఆ ఇష్యూలో పొలిటికల్ ప్రెజర్ కానీ మీకు ఏమైనా ఎదురొచ్చిందా? చాలామంది నాయకులు ఫోన్ చేస్తుంటారు, మావాడిదే బండి వదిలిపెట్టండి అని. వచ్చింది ఎలాంటి కాల్స్, బట్ మన రూల్సే అందరూ ఫాలో చేయాల్సిందే. లేదంటే మనకు ట్రాఫిక్ పరంగా కానీ చాలా లార్జ్ స్కేల్ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ఒక ట్రాఫిక్ సిగ్నల్ మనం చాలా ప్లాన్ చేసి ఎన్ని సెకండ్స్ ఉండాలి అనే దానికి మనం స్టడీ చేసి ప్లాన్ చేసి ఆ సెకండ్స్ సెట్ చేసి ఉంటాం. దాన్ని ఇప్పుడు ఏదైనా వెహికల్ వచ్చి వాళ్ళు సైరన్ చేసి ఇమీడియట్గా అది చేంజ్ చేయాలి అని అంటే చాలామంది ప్రజలకు ఇబ్బంది అవుతుంది. సో అట్లా కాకుండా రూల్సే అందరూ కూడా ఫాలో చేయాల్సిందే. సో అది స్ట్రిక్ట్గానే మనము యాక్షన్ తీసుకుంటాం. సో 2 వీలర్స్ ఎక్కువ బైక్ రైడ్స్ అవుతుంటాయి, తర్వాత వాడు సైలెన్సర్ పెట్టుకొని న్యూసెన్స్ చేస్తుంటారు,
తర్వాత కొన్ని ప్రైవేట్ వెహికల్స్ కూడా రకరకాల సౌండ్స్ పెట్టి కూడా చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఎంవీ యాక్ట్లో వస్తాయి. అవును. కానీ వాటికి అవగాహన లేక చేస్తున్నారా, లేదు వాడి జులుని చూపించుకోవడం చేస్తున్నారా? అటువంటి వెహికల్స్ మీరు ఎలాగ కంట్రోల్ చేస్తారు? సో అలాంటి వెహికల్స్ కూడా ఎంవీ యాక్ట్లో క్లియర్గా మల్టీటోన్ హార్న్స్, సైలెన్సర్స్ చేంజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ వైలేషన్సే. సో రెగ్యులర్గా మనము దాని మీద డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. అది వాళ్ళు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. దాంతో వాళ్ళు అనుకుంటారు ఎక్కువ నాయిస్ వస్తే అందరు కూడా వాళ్ళని చూస్తారు, వాడు హీరో అవుతాం, హీరో అవుతారు, అట్లాంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. బట్ డెఫినెట్లీ విల్ గో వెరీ స్ట్రిక్ట్ ఆన్ దట్. ఓకే, బైక్ డ్రైవ్ల మీద ఏమైనా ఫోకస్ పెట్టారండి? బైక్ డ్రైవ్స్, కార్ డ్రైవ్లు జరుగుతున్నాయి, బైక్ రేసింగ్. సో ఎక్కడ అవుతుంది మనకు ఈవినింగ్ టైం, మనం దానికోసం అన్ని ఫ్లైఓవర్స్ క్లోజ్ చేస్తున్నాం. ఒకసారి ట్రాఫిక్ మనకు తగ్గిన తర్వాత నైట్ కూడా మన ట్రాఫిక్ ఎక్కువ లేదంటే కూడా నైట్లో ఒక్కొక్క ఆఫీసర్ ఒక్కొక్క జోన్కి పెట్టి సో కొన్ని పాయింట్స్ మనం మెయింటైన్ చేస్తున్నాము. కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు ఇలాంటిది ఏమైనా అయితే దానిపైన నిఘా పెడతారు. అదే కాకుండా నైట్ వేరే బస్సెస్ కానీ ఇవి కానీ ఎక్కడం అవి ఉంటుంది. సో దాన్ని కూడా ట్రాఫిక్ రెగ్యులేట్ చేసుకోవడానికి నైట్ టీమ్స్ కూడా ఇప్పుడు పెడుతున్నాము. ఓకే సార్, టోటల్ హైదరాబాద్లో అంటే మీకున్న ఏరియాలో బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉంటాయండి? మనకు మొన్న 60 వరకు ఏమో ఐడెంటిఫై చేసాం. హెవీ జంక్షన్ ఏదండి మీకు? హెవీ ట్రాఫిక్ జంక్షన్ చాలా ఉన్నాయి. హెవీ ట్రాఫిక్ వివి స్టాచ్యూ జంక్షన్ తీసుకోవచ్చు, చాలా హెవీ జంక్షన్. అంటే ఈ బ్లాక్ స్పాట్స్ని దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తున్నారు? బ్లాక్ స్పాట్స్ రీజన్స్ ఐడెంటిఫై చేస్తున్నాం. ఇక ఒక ప్లేస్లోనే ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతుంది అని అంటే ఫస్ట్ రీజన్స్ ఐడెంటిఫై చేస్తున్నాము. ఇంజనీరింగ్ సెల్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో రీజన్ ఐడెంటిఫై చేసిన తర్వాత స్టడీ చేసి ఇంటర్ డిపార్ట్మెంటల్ స్టడీ కూడా చేస్తున్నాము. సో వేరే డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోండి, జిహెచ్ఎంసీ ఉండొచ్చు, కంటోన్మెంట్ ఉండొచ్చు, రోడ్ ట్రాఫిక్ అథారిటీస్ ఉండొచ్చు. సో వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకోండి అక్కడ ఏం చేంజెస్ కావాలి. సమ్టైమ్స్ దెల్ బి ఇంజనీరింగ్ చేంజెస్, సమ్టైమ్స్ స్మాల్ చేంజెస్, బాటిల్ నెక్ ఉంటుంది, సమ్టైమ్స్ విజిబిలిటీ ఉండదు, మేబీ సమ్ ఎలక్ట్రిసిటీ పోల్ కానీ లేదంటే ట్రీ బ్రాంచెస్ కానీ. సో ఇలా వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ బ్లాక్ స్పాట్, వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ ఇట్. కొన్ని ఏరియాలో పర్టికులర్గా జూబ్లీ చెక్ పోస్ట్ లాంటి ఏరియాలో రాంగ్ రూట్లో ఎక్కువ వస్తుంటాయి, దానివల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. అంటే జూబ్లీ చెక్ పోస్ట్, కాశీ బ్రహ్మాందరెడ్డి పార్క్, వాటి మీద అటువంటి రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళ మీద మీ డ్రైవ్ ఏముంటుంది? అవును, మనకు కెమెరాస్ అన్ని జంక్షన్స్లో వీ హ్యావ్ కెమెరాస్. ఆ కెమెరాస్లో ఆటోమేటిక్ వన్ వే వైలేట్ చేసే డిటెక్షన్ కూడా ఉంది. అదే కాకుండా ఆ జంక్షన్లో ఉన్న వాళ్ళు ఫోటో తీసుకొని కూడా చేస్తున్నారు. అదే కాకుండా మనకు మొబైల్స్ అని మెయింటైన్ చేస్తాము. ఒక్కొక్క స్ట్రెచ్కి ఒక ఇద్దరు ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు ఆ స్ట్రెచ్లోనే తిరుగుతుంటారు. అక్కడ అలాంటి వైలేషన్ అయినప్పుడు ఫోటో తీసుకోండి మనం చేస్తున్నాము. స్పెషల్ డ్రైవ్ కూడా చేసాం దానికి. వీ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ సచ్ కేసెస్. ఓకే, ఒక్కొక్క ఏరియా పైన ఒక్కొక్కసారి మనం ఫోకస్. అంటే మీకు అటువంటి రాంగ్ రూట్లో వచ్చే ఎక్కువ జంక్షన్ ఏదండి? అక్కడ బాగా హెడేక్ ఉంది, ప్రాబ్లం అక్కడ ఉంటుంది. అంటే ఎస్పెషలీ మీ జూబ్లీ హిల్స్ ఈ ఏరియాలోనే బికాస్ ఆఫ్ దిస్ యూటర్న్స్, దీని ద్వారా కొంతమంది షార్ట్ కట్ తీసుకోవడానికి రాంగ్ రూట్లో అక్కడ వస్తున్నారు. సార్ సమ్మర్ ఇప్పుడు మీ వాళ్ళందరూ రోడ్ల మీద ఉంటారు. 8 గంటలు కాదు, ఒక్కొక్కరు వాళ్ళు 12 గంటలు డ్యూటీ చేసే అవకాశం, పర్టికులర్గా మధ్యాహ్నం టైంలో. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రాకుండా వాళ్ళకి స్ట్రెంగ్త్ పెరగడానికి ఏం చేస్తున్నారు? ఒకటి, వాళ్ళందరికీ కూడా ఈ మజ్జిగ, మళ్ళీ రాగి మాల్ట్ ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్స్లో ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళకి అవేర్నెస్ కూడా పెంచుతున్నాం. అంటే డీహైడ్రేషన్ రిలేటెడ్ డాక్టర్స్ ద్వారా వాళ్ళకి మేబీ ఇయర్ రిలేటెడ్ ఇది ఉండొచ్చు. చాలాసేపు వాళ్ళు బయటనే ఉంటారు, నాయిస్ వస్తుంటుంది, సెట్లో కూడా వాళ్ళకి సౌండ్ ఎక్కువ వస్తుంటుంది. సో దాని ద్వారా హియరింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదంటే వేరే ఇష్యూస్ రావచ్చు. సో చాలాసేపు దే విల్ బీ స్టాండింగ్, దాంతో వేరికోస్ వెయిన్ ప్రాబ్లం, వేరే ప్రాబ్లమ్. సో ఇది కూడా మనం రెగ్యులర్గా వాళ్ళకి డాక్టర్స్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎలా అవాయిడ్ చేసుకోవచ్చు ఇవన్నీ అని అది కూడా ప్లాన్ చేశాం. సార్ ఫైనల్గా మీలాగే డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి లేదా ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సివిల్ సర్వీస్ నుంచి రావడం డెఫినెట్లీ ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా కష్టపడాలి రావాలంటే. అండ్ చాలా కొంతమంది ఆస్పిరెంట్స్ కూడా మనం కూడా గైడ్ చేస్తుంటాం. సో చూస్ చేయండి. అంటే చాలా సర్వీసెస్ 22 సర్వీసెస్ ఉన్నాయి. దాంట్లో నేను ఐపీఎస్ గురించి చెప్పగలను బికాజ్ ఐఎమ్ ఇన్ ద సర్వీస్. డెఫినెట్లీ ఎవ్రీ సబ్జెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ దిస్ వన్. పోలీసింగ్ అండ్ సబ్జెక్ట్స్ ఆఫ్ పోలీసింగ్ ఆర్ ఆల్సో డిఫరెంట్. అంటే అది ఒక రోజులో 2 రోజులో లేదంటే బుక్ చదివి రావడం కాదు. ఇట్స్ మోర్ ఆఫ్ ప్రాక్టికల్ అండ్ ఫీల్డ్ మీద ఎక్కువ ఇంప్లిమెంటేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతుంది. అండ్ ఛాలెంజింగ్ కూడా ఉంటుంది.
సో ఎవ్రీ డే ఈస్ ఏ డిఫరెంట్ డే అండ్ ఎవ్రీ ఛాలెంజ్ ఇస్ డిఫరెంట్. ఒక రకంగానే రొటీన్గా ఉండదు. యాజ్ సొసైటీ ప్రోగ్రెసెస్ మన పోలీసింగ్ కూడా కాంప్లికేషన్స్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వీ డీల్ విత్ దానికి అది కూడా మనకు చేంజ్ అవుతుంటుంది. సో ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ ఛాలెంజింగ్ ఫీల్డ్. సో ఐ వెల్కమ్ దెమ్. ప్రజలకు సేవ చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు రాహుల్ రెడ్డి గారు. ఇది మంచి ఛాలెంజ్తో ఉన్న జాబు. అంటే దీనికి మజిల్ పవర్ కన్నా బ్రెయిన్ పవర్ ఎక్కువగా యూజ్ చేస్తే ప్రజలకు ఇంకా మంచి అవుతుంది అంటున్నారు రాహుల్ రెడ్డి గారు. ఇది ఈ వారం రాహుల్ రెడ్డి గారి టెక్స్టైల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.